హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మరి ఈరోజు మనం విశ్వన్యాయ సూత్రాలు అనే దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. విశ్వన్యాయ సూత్రాలు అంటే మాస్టర్స్, మరి న్యాయం అంటే మనము ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. మనకు పోలీస్ స్టేషన్ అని, మనల్ని రక్షించడానికి రాజ్యాంగాలు, ఇలా ఎన్నో మనము ఏర్పరచుకున్నాం. అలాగే ఈ విశ్వాన్నంతా అంటే ఈ యూనివర్స్ మొత్తాన్ని మరి కాపాడడానికి కూడా కొంతమంది గురువులు ఉన్నారు ఫ్రెండ్స్. సప్త ఋషులు, వీరంతా ఈ యూనివర్స్ని అంటే మన భూమి లాంటివి ఎన్నో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటన్నింటినీ కాపాడడానికి వాళ్ళు కూడా కొన్ని అంటే కొన్ని న్యాయ సూత్రాలు చెప్పారన్నమాట. అవి ఏమిటో మరి మనం తెలుసుకుందాం. మనకు బాధ అయినప్పుడు మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనకు కావలసిన వాళ్ళు అంటే మనం అలా చేస్తూ పోతూ ఉన్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ విశ్వం కొన్ని నియమించింది, కొన్ని పెట్టింది అని అనుకున్నాం. దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే ఫ్రెండ్స్, ఆహారం అన్నమాట. మనకు ఆహారము అనేది ముఖ్యంగా మనిషిని మారుస్తుంది. ఎందుకంటే మరి ధర్మము అన్నప్పుడు జంతువులకు ధర్మం ఉండదు, కానీ మనిషికి మాత్రం ధర్మం ఉంటుంది. జంతువు తీసుకోండి, ఒక క్రూర జంతువు సాధు జంతువుని తింటుంది, అది పర్వాలేదు. కానీ మనిషి అలా జీవించకూడదు, ధర్మం ఉంటుంది. మనిషికి కొన్ని నియమాలు ఉన్నాయి, తప్పు అన్నమాట. అది చేయడం వల్ల తప్పు. మనకు ఎన్నో తెలుసు, ఏం చేస్తామో అదే అనుభవించాలి. కోడి కాలు తీసేసినా, మేక కాలు తీసేసినా అలా కాలు ఇంకొక జన్మలో కానీ ఇదే జన్మలో కానీ అనుభవించవలసి వస్తుంది అనేది మనకందరికీ తెలుసు. కానీ విశ్వ నియమము కూడా అదే. వాటిని మన పత్రిజీ సార్ ఎంతో చక్కగా చెప్పారు. మనము ధ్యానం చేస్తూ ఉన్నాం, కానీ మన ఆలోచనలతో కూడా ఈ సృష్టి అంటే ఈ భూమి మీద పొల్యూషన్ ఏర్పడతా ఉంది ఫ్రెండ్స్. ఎందుకు? సరికాని ఆహారం తీసుకోవడం వల్ల. అంటే మనం ఎటువంటి ఆహారాన్ని మనలో వేస్తూ ఉన్నామో అలాగే మన ఈ శరీరం కూడా చక్కగా అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం జంతువుల ఆహారాన్ని తినడం వల్ల వాటి బుద్ధులు మనకు కలిగి మనం ఇతరుల మీద ఏం చేస్తున్నాము? అజమాయిషి చలాయిస్తున్నాము, కోప్పడుతున్నాము, కొడుతున్నాము, ఇవన్నీ చేస్తూ ఉన్నాము. ఎందుకు? తినకూడని ఆహారము, సరికాని ఆహారము తినడం వలన. సరి అయిన ఆహారం తింటే మన మనసు కూడా చక్కగా నిలకడగా ఉంటుంది. మరి మన మనసు నిలకడగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సరి అయిన ఆహారాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. మరి సరి అయిన ఆహారం తీసుకుంటే మన మనసు కూడా నిలకడగా ఉంటుంది. మనం ఎలా ఆలోచించాలి అంటే సరి అయిన విధానంలో మన ఆలోచన కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మన మనసు సరిగా ఉంటే మనము ధర్మాన్ని కూడా చక్కగా పాటిస్తాం. మరి ధర్మము అహింస పరమో ధర్మ అన్నారు కదా ఫ్రెండ్స్. అంటే ఏమిటి? మనకు ఎవరైతే ఏది చేస్తే మనం బాధపడతామో మనము ఇతరులకు చేయకుండా ఉండడమే ధర్మం అంటే ధర్మం అంటే వేరే వాటిని చంపడము, కొట్టడము అని కాదు ఫ్రెండ్స్. మనుషుల్ని కానీ పశువుల్ని కానీ ఏదైనా కానీ అంటే కొంతమంది ఏం చేస్తారు, వినోదం కోసం కూడా జంతువుల్ని ఆటాడుతూ ఉంటారు కదా, అది కూడా తప్పే. అంతేకాకుండా చూడండి, మనము ఎదుటి మనిషిని మాటల ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ బాధ పెడితే అది కూడా అహింసనే ఫ్రెండ్స్. మరి చక్కగా మన ఆలోచన సరిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? చక్కని ఆహారం తీసుకోవాలి. ధర్మంగా మనం జీవించాలి అంటే మనం ఏం చేయాలి? సరి అయిన ఆహారం తీసుకుంటే మనము ధర్మంగా జీవిస్తాము, అవునా? అలాగే ఇంకొకటి ఏమిటో తెలుసా ఫ్రెండ్స్,
ముఖ్యమైన లా ఇదందరికీ తెలిసిందే. మనము ఏది ఇస్తామో తిరిగి అదే పొందుతాము. అవునా కాదా ఫ్రెండ్స్? అంటే త్రాసులో తూచినట్లు, అంత కొలత వేసినట్లు నువ్వు ఎంత ఇస్తావో అది అంతా తిరిగి వస్తుంది. నువ్వు చెడు ఇస్తే ఆ చెడు నీకు తిరిగి వస్తుంది. నువ్వు మంచి చేస్తే ఆ మంచి నీకు తిరిగి వస్తుంది. మరి ఇక్కడ మనము సరికాని ఆహారము తీసుకోవడం వలన మనలో చెడు ప్రవర్తన అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఒక చిన్న కథ తెలుసుకుందాం. జనక మహారాజు మనకు తెలుసు కదా. వాళ్ళ రాజ్యంలో వాళ్ళు చాలా సాత్విక ఆహారం తింటూ, సత్యంతో జీవిస్తూ, ధర్మంతో జీవిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ రాజ్యంలో కరువు కాటకాలు వస్తాయన్నమాట. అప్పుడు ప్రజలు రాజుని అడుగుతారు, జనక మహారాజుని, ఎందుకు ఇలా ఇంత మనము న్యాయంగా జీవిస్తూ ధర్మంతో జీవిస్తూ ఉన్నా మనకెందుకు కరువు కాటకాలు వచ్చాయి అని అంటారన్నమాట. అలా కరువు కాటకాలంటే అప్పుడు జనక మహారాజు చెప్తాడు, మరి మనకు రావణాసురుడు తెలుసు కదా, రావణాసురుడు చేసే పనులు, దుష్ట కార్యాలు, వాటన్నింటి వలన అంటే చూడండి, మనము శబ్ద పొల్యూషను, మనము తినే ఆహారం వలన మనలో వచ్చే మాటలు, అంటే నేనేం చెప్పాను, ఇతరులను తూలనాడడం, మాటలతో కూడా హింసించకూడదన్నాం కదా. అలా మాటలు కూడా అవన్నీ ఏమవుతున్నాయి, వేరే వాళ్ళకి శబ్దాలు వస్తాయి కదా ఫ్రెండ్స్, అది కూడా శబ్ద పొల్యూషన్, అంటే సౌండ్ పొల్యూషన్. అలా అతను చేసే దుష్టచర్యలు వీటన్నింటి వలన మనకు ఇక్కడికి కూడా ఆ ప్రభావం ఉంది. అందుకనే తినేవాళ్ళు కానీ ఏమంటుంటారంటే, మేము తింటే మీకేమి, మాకు కదా రోగాలు వచ్చేది అని చెప్తూ ఉంటారు. మనం జంతు మాంసం తినకూడదు అని మనం ఎవరికైనా చెప్తే, మీరు తింటారా, రోగాలు వస్తాయని మనం చెప్తాం కదా, మీరు తినరు కదా, మీకెందుకు. కానీ ఒకరు చెడ్డ పని చేయడం వలన ఈ సృష్టికే, మన చుట్టూ ఉన్న వాళ్లకు ఎంత చూడండి, మరి జనక మహారాజు ఎక్కడున్నాడు, రావణాసురుడు ఎక్కడ, అక్కడి నుంచి ఎక్కడ ఎలా సౌండ్ పొల్యూషన్ ఏర్పడుతూ ఎలా ఏమైంది, కరువు కాటకాలు వచ్చినాయి. అందుకనే మనము ఆ మూలంతో విడిపోయాం కదా ఫ్రెండ్స్. అంటే మనము భగవంతుడు అని మర్చిపోయాం, మనము ఆత్మ అని మర్చిపోయినాం, మనం పూర్ణాత్మతో కనెక్షను మర్చిపోయాం. ఇప్పుడు మనం చేయవలసిందేమి, ఈ ప్రస్తుత సమాజంలో ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరిలోనూ పెరిగింది, సత్యయుగం వచ్చింది. అంటే ఏమి, మన మూలంతో కనెక్ట్ అవుతూ ఉన్నాము, మనలో ఉన్న చెడు క్వాలిటీస్ ఏమి వదిలేస్తున్నాము. దానికోసం మనం ఏం చేస్తున్నాము, ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ధ్యానంతో పాటు చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ సరికాని ఆహారం తినకుండా ఉంటారు. కాబట్టి ఆ సరి అయిన ఆహారాన్నే తీసుకుంటూ మనము ధ్యానం చేస్తే ఇంకా చక్కగా ఉంటుంది. మరి ఇంకొక స్టోరీ, 2 స్టోరీలు అన్నాను కదా ఫ్రెండ్స్. ఇంకొక స్టోరీ చూడండి. ఒక ఆవిడ రాత్రిపూట కారులో వెళుతూ ఉంటుంది, కారు ఆగిపోతుంది అన్నమాట. అక్కడే ఒక అతను వెళుతూ వెళుతూ ఏమైంది అంటే, ఇలా కారు టైర్ ఇదైంది అంటే అతను కారు టైర్ మారుస్తాడు. ఆమె అతనికి కొంత డబ్బు ఇచ్చి థ్యాంక్స్ చెప్తుందన్నమాట. కానీ అతను డబ్బు అంటాడు, వద్దు, మీకు ఎవరైనా ఆపదలో కనిపిస్తే వాళ్లకు సహాయం చేయండి అని వెళ్ళిపోతాడు. ఆమె కొంత దూరం వెళ్ళాక ఆకలయ్యి ఒక హోటల్ దగ్గర నిలబడుతుంది. ఆ హోటల్ దగ్గర నిలబడినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, అంటే ఇక్కడ ఈ స్టోరీ చూడండి ఫ్రెండ్స్. ఒక ఆవిడ వితంతువు అన్నమాట. పిల్లల్ని చాలా కష్టపడి చదివించడానికి, పోషించడానికి ఆమె ఒక హోటల్లో సర్వర్గా పనిచేస్తూ ఉంటుంది. అది చూసి అతను బాధపడతాడు. ఆమె అయ్యో ఇప్పుడు ఆమె ఆపదలో ఉంది కదా, ఆమెకి సహాయం చేయాలి అని టిప్పుకో ఆమెకి ఏం చేస్తుందంటే చాలా ధనం ఇస్తుంది. అంటే అక్కడ పెట్టిపోతుంది. అది తీసుకొని ఆమె పిల్లలను చాలా చక్కగా చూసుకుంటుందన్నమాట. ఆమె హోటల్లో పనిచేస్తూ ఉంది కదా, ఆ హోటల్ యజమాని ఏమవుతుందంటే అతని భార్య చనిపోతుందన్నమాట. పిల్లలు ఉంటారు అతనికి. ఆ హోటల్లో వంట వాళ్ళు కూడా అనుకోని కారణాల వలన ఆ వంట చేసేవాళ్ళు వెళ్ళిపోతారు. అంటే వంట చేసేవాళ్ళు లేకపోతే హోటల్ నడవదు కదా. అప్పుడు అతను ఆలోచిస్తూ ఉంటే, నేను చేయగలను వంట అని ఆమె వంట చేస్తుంది. అంటే ఆ వంటలు ఎంతో రుచికరంగా అక్కడ అతనికి ఇంకా ఎక్కువగా వ్యాపారం జరుగుతుందన్నమాట. అలా జరగడం వలన అతను ఏం చేస్తా అంటే, ఆమె చాలా హెల్ప్ చేసింది కదా, నేను కూడా హెల్ప్ చేద్దాము, అతనికి కూడా భార్య చనిపోయి ఉంటుంది అని చెప్తాను కదా ఫ్రెండ్స్. ఆమెను పెళ్లి చేసుకుంటాడు.
చూడండి, అంటే ఒక సర్వర్‌గా ఉన్న ఆమె ఆ హోటల్‌కి రాణి అయ్యింది. అంటే ఎందుకు? మనం ఏది ఇస్తామో అది తిరిగి వస్తుంది అంటారు కదా ఫ్రెండ్స్. మరి అతనికి కొద్దిగా సహాయం చేస్తే ఆమె లైఫ్ సెటిల్మెంటే అయిపోయింది ఫ్రెండ్స్. అందుకనే మనం ఎప్పుడూ మనము ఇతరులకు మంచి చేస్తే ఆ మంచి మనకు తిరిగి వస్తుంది. ఇతరులకు చెడు చేస్తే అది ఈ జన్మలోనే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఉన్నది కలియుగం కాబట్టి మనము ఇతరులకు సహాయం చేయాలి. మరి చాలామంది అంటూ ఉన్నారు, మనము సరి అయిన ఆహారం తినాలి అని అంటూ ఉంటే అందరు ఏం చెప్తున్నారు? ప్రోటీన్స్ ఎక్కడొస్తాయి? జంతువుల్ని జంతువు ఆహారం తింటేనే మాకు శక్తి వస్తుంది అని అంటూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. అది కాదు ఫ్రెండ్స్, జంతువులను చంపడం కాదు. మరి మరి జంతువులు తినకుండా ఉంటే ఆహారం కూడా తక్కువ వస్తుంది కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పండిస్తున్న పంటలో 3వ భాగము ఆ ధాన్యము జంతువులే తింటూ ఉన్నాయి. మరి మనం ఆ జంతువులను మనం పెంచడం అన్యాయంగా పెంచడం, వాటికి స్టెరాయిడ్స్ ఇచ్చి వాటి దానాలో స్టెరాయిడ్స్ కలుపుతూ అవన్నీ కలపడం వలన అంటే అవి ఎక్కువగా గుడ్లు పెట్టాలని, లేదంటే మాంసం బాగా వృద్ధి కావాలని, పాలు ఎక్కువగా ఇవ్వాలని ఇలా చేస్తూ ఉన్నారు కదా. అవన్నీ చాలా తప్పు. చూడండి, ఎన్నో తృణధాన్యాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వాటిని చక్కగా తినడం వల్ల మనకు ప్రోటీన్ వస్తుంది, చక్కని ప్రోటీన్ వస్తుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనము ఇప్పుడు అందుకనే పాలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పాలు సరికాని ఆహారాలు స్టెరాయిడ్స్ వల్లనే షుగర్ వస్తూ ఉంది అని కూడా అంటూ ఉన్నారు. అందుకనే వేగన్ ఎక్కువ అయిపోయింది. కాబట్టి మనము కూడా పాల పదార్థాల ద్వారా మనకు లభించే ఆ కాల్షియము వాటన్నింటి కోసం చక్కగా ఒక హాఫ్ స్పూన్ నూలు మనం రోజు తిన్నామంటే మన బాడీలో కావలసిన కాల్షియం అంతా వస్తుంది ఫ్రెండ్స్. ఒక బియ్యం గింజంత సున్నము తిన్నామనుకోండి డైలీ మజ్జిగలో కలుపుకొని, లేదా తమలపాకులో మనం పెట్టుకొని తిన్నా మనకు అద్భుతమైన కాల్షియం లభిస్తుంది ఫ్రెండ్స్. వాటి కోసమే కదా మనం కాబట్టి పాలు ఉత్పత్తులను కూడా చాలా తక్కువగా చేయాలి మాస్టర్స్. మరి కాబట్టి ఈ విశ్వ నియమాలను పాటించాలి అంటే మనం చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానంతో పాటు ధర్మంగా జీవించి సత్యంతో జీవిద్దాం ఫ్రెండ్స్. మరి ఇవే ఈ విశ్వ నియమ సూత్రాలు. మరి ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోవాలి, లేదా కుర్చీలో కూర్చున్న వాళ్ళు, పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి, అద్దాలుంటే పక్కన పెట్టేయండి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మరి ఆ ధ్యానము శ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యానమా అని కొంతమంది అంటూ ఉన్నారు. కాదు ఫ్రెండ్స్, మనము శ్వాసను గమనించడం ఫస్ట్ చేస్తాము. తర్వాత మన ఆలోచనలు నిలబడిపోయిన వెంటనే మనలోనికి మనం ప్రవేశిస్తాం ఫ్రెండ్స్. మనము శూన్య స్థితిని చేరుకుంటాం, ఆలోచన రహిత స్థితిని చేరుకుంటాం. అప్పుడు ఈ విశ్వంలో ఉన్న ఎనర్జీ అంతా మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోనికి వెళుతుంది. అప్పుడు మనలో ఉన్న నిరోధక శక్తి పెరుగుతుంది, రోగాలు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అప్పుడు మనం ఆనందంగా అద్భుతంగా జీవిస్తాం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, ధ్యానం గురించి ఇతరులకు చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.